చాలా టేస్టీగా ఉందండి. అక్కడక్కడ పప్పులు తగులుతూ చాలా టేస్టీగా అయితే ఉంది. ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ రైస్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. ఎప్పుడు మనం పలావు, వెజ్ బిర్యానీ, జీరా రైస్, గీ రైస్, ఫ్రైడ్ రైస్ లాంటివే కాకుండా ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో గీ రైస్ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. తక్కువ స్పైసెస్తో ఈ గీ రైస్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను గీ తీసుకుంటున్నానండి. గీ అయితే నేను హోమ్ మేడ్ గీ తీసుకుంటున్నాను. గీ రైస్ కాబట్టి గీతోనే చేసుకోవాలి. నేనైతే సోంపు గింజలు తీసుకుంటున్నాను. తర్వాత జాపత్రి, తర్వాత స్టార్ అనాస, తర్వాత ఇలాచి, లవంగాలు, తర్వాత చెక్క. ఇంతవరకు అయితే స్పైసెస్ సరిపోతాయండి. ఇంకా వేరే స్పైసెస్ అయితే అవసరం లేదు. గీ రైస్లో సోంపు వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడైతే ఒక ఆనియన్ తీసుకొని దీన్ని స్లైసెస్లా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా మనం చిన్న చిన్న ముక్కల్లా కాకుండా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ లాగా మనం ఫ్రై చేసేసుకోవాలి వీటిని అయితే. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి నేను గీ అయితే వేసుకుంటున్నాను. గీ ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోండి, సరిపోతుంది. గీ వేసుకున్న తర్వాత కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను నేను. తర్వాత కొంచెం కిస్మిస్, తర్వాత జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఆనియన్ ముక్కలు ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని ఆనియన్ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి ఇలా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా కలర్ చేంజ్ అవుతాయని సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. తర్వాత ఒక 4 మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుంటున్నానండి. అది పూర్తిగా ఆప్షనల్. కొత్తిమీర ఇంకా పుదీనా ఒక 2 రెమ్మల వరకు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం అయితే ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బ్రౌన్ కలర్లోకి మారిపోయిన తర్వాత కొంచెం అయితే నేను సపరేట్గా తీసేసుకొని పైన గార్నిషింగ్ వేసుకోవడానికి అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇలా కొంచెం అయితే పక్కకు తీసుకుంటున్నాను. జీడిపప్పు ఇంకా బ్రౌన్ ఆనియన్స్ మిశ్రమాన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూనే వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మనం అంత తక్కువ వేసినా కానీ మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినట్టు ఫ్లేవరే తెలియదు. ఒక 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని నేను ఇలా అయితే క్లీన్ చేసేసుకొని కొంచెం సేపు అయితే సోక్ చేసి పెట్టుకుంటున్నాను, ఒక 20 నిమిషాలు. చూసారు కదా, నేనైతే ఒక 20 నిమిషాల వరకు ఇలా ముందే నానబెట్టి పెట్టుకున్నాను. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీకు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోండి. నేనైతే ఈ బిర్యానీ రైస్తోనే చాలా టేస్టీగా ఉంటుందని ఇలా రైస్ అయితే నానబెట్టుకున్నాను ముందే. నేను ఒక 1 గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నానండి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలి. చూడండి, నేను ఈ గ్లాస్తో అయితే 1 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. దీనికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను వాటర్ కాకుండా ఒక 1 గ్లాస్ వరకు ఇలా మిల్క్ పోసుకుంటున్నానండి. ఒక 1 గ్లాస్ ఏమో వాటర్ తీసుకుంటున్నాను. ఇలా మిల్క్ పోసుకొని చేసుకోవడం వల్ల గీ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఒక 1 గ్లాస్ వరకు నేను మిల్క్ వేసుకొని ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను.
తర్వాత మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా పౌడరు ఒక 1 స్పూన్ వేసుకొని కస్తూరి మేతి కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు అయితే కుక్ చేసేసుకుంటున్నాను. ఇలా రోలింగ్ బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ యాడ్ చేసి కొంచెం సేపు అయితే కుక్ చేసుకుందాం. ఇలా మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటే మనకి రైస్కి చక్కగా ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పడతాయండి. ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేసి ఒక 10 నుండి 15 నిమిషాల వరకు కుక్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నానండి. లాస్ట్లో లిడ్ క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు దమ్ చేసేసుకుంటే పొడి పొడిలాడే జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇంకా కొంచెం సేపటికి మనకి మొత్తం వాటర్ అంతా కూడా చక్కగా అబ్జర్వ్ అయిపోతాయండి. చూసారు కదా. ఇప్పుడు నేను వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన గీ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, గీ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను దీన్ని అయితే మటన్ కుర్మాతో సర్వ్ చేసేసుకుంటున్నాను. నేను ఆనియన్స్ కూడా పెట్టుకున్నానండి, ఒక 3 ఆనియన్స్. అలాగే పైన మనం ఆల్రెడీ జీడిపప్పు అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా పైన నేను గార్నిషింగ్ వేసేసుకున్నాను. పప్పులన్నీ కూడా ఇలా మటన్ కుర్మా గ్రేవీ వేసుకొని ఇలా నేనైతే కలుపుకొని అయితే తినేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మనం ఆల్రెడీ జీడిపప్పు వేసుకున్నాం కదా, అక్కడక్కడ పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంది గీ రైస్ అయితే. నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు ట్రై చేస్తేనే తెలుస్తుంది ఆ టేస్ట్ కూడా. మరి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇదైతే నా ఫైనల్ లుక్ అండి గీ రైస్కి. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.